ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం మంచి సింగ్లో ఉన్నప్పుడు 20 పాయింట్ ఫార్ములా అని ఒకటి ఉండేది, మీరు వినే ఉంటారు. దాని మీద అడ్వర్టైజ్మెంట్ బాగా, అంటే బాండెడ్ లేబర్ మీద, దాని మీద రకరకాల మీద 20 సూత్రాల పథకం అని ఉండేది. దాంట్లో ఇది ఒకటి, బాండెడ్ లేబర్. ఆ సినిమాకి పిఎల్ నారాయణ గారు అందరం యాక్ట్ చేసాం. దాంట్లో నారాయణరావు ఉన్నాడు హీరో, ఆయన అందరం. సినిమా అంటే ఎక్స్పీరియన్స్ అయింది. తర్వాత ఈ ప్రాణం ఖరీదు టైంలో చిరంజీవి గారు కూడా ఆయన మొట్టమొదటి ప్రారంభ సినిమా సార్. ఆయన అంటే ఆయన చెప్పడం ప్రకారం పునాది రాళ్ళని ఏదో ఒకటి ఉంది, అవును, అది ముందు చేశారు. కాకపోతే ఇది ముందు రిలీజ్ అయింది కాబట్టి ప్రథమ. అవును, ప్రాణం ఖరీదు ముందు రిలీజ్ అయింది, పునాది రాళ్ళు మొట్టమొదటి చేశారు. అంటే మీ చిరంజీవి గారికి మీకు పరిచయం ఆ ప్రాణం ఖరీదు సినిమా ద్వారా? సేమేం లేదు అప్పుడు, ఎంతని 3 రోజులు వేషం, 4 రోజులు చేశారు. అదే డైలాగ్ వచ్చేవాళ్ళు 4-5 డైలాగులు ఉన్నాయి. నూతన్ ప్రసాద్ చెప్పాడు దాన్ని డబ్బింగ్ చెప్పారు మీ వాయిస్కి, మీ దానికి. ఏదో అప్పుడు ఎక్కడ మద్రాసు ఎవరు పిలుస్తారు, కరెక్ట్. తర్వాత అంటే ఆ నాటికలో రావు గోపాలరావు వేసిన వేషం మెయిన్ సినిమాలో, ఆ వేషం నేను నాటికలో వేసేవాడిని. మంచి పేరు వచ్చింది నాకు. ఆ నాటిక బాగుంటుంది, పేరులో ఉందని మన క్రాంత్ కుమార్ గారు వాళ్ళు చూశారు. చూసి వాళ్ళ పాయింట్ నచ్చి దాన్ని సినిమా చేశారు. హీరోయిన్ అన్నీ ఇంట్రడ్యూస్ చేశారు. దాంట్లో అప్పుడు ఏంటంటే దాని సిఎస్ రావు గారని ప్రొఫెసర్ పోయారు ఈ మధ్యన, కాలేజీ లెక్చరర్గా పనిచేసేవారు, తెలుగు లెక్చరర్, రాజమండ్రి సైడ్ ఎక్కడ ఊరు. ఆయనకు కూడా బాగా పేరు వచ్చింది. ఆయన రాశారు సినిమాకి కూడా. రాస్తే ఆయన ఏమన్నారంటే, ఏమండి సెంటిమెంటు నాటిక వేసింది వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏదో వేషం ఇచ్చి సినిమాలు పెట్టించండి బాగుంటుంది, లేకపోతే వాళ్ళని వదిలేస్తే సినిమాకు వదిలేసామంటారంటే అంటే పెట్టారు మమ్మల్ని. నన్ను ఇంకెవరో ఇంకో 2-3 ఉన్నారు. వాసు గారు కదా సార్ దాని డైరెక్షన్? అవునండి. ప్రత్యేకాత్మ వాళ్ళ అబ్బాయి. అదే అవునండి, ప్రత్యేకాత్మ గారు అబ్బాయి. అదే. సో అంతకుముందు మీరు మన పిఎల్ నారాయణ గారు వాళ్ళు కూడా రంగస్థలం నాటక రంగం నుంచి వచ్చిన వాళ్ళే కదా? నాకు ఆ పిఎల్ నారాయణ అప్పటి నుంచి పరిచయం అండి. అదే ఎంత గొప్ప నటుడు అంటే, అప్పట్లో మన రంగాసరాయన, కె వెంకటేశ్వర గారు వాళ్ళందరూ, ఇక్కడి నుంచి భానుప్రకాష్ వీళ్ళంతా, వాళ్ళు ఉండగా 18 ఏళ్ల వయసు అప్పుడు బెస్ట్ యాక్టర్ కొట్టాడు. అబ్బా, 18 ఏళ్ల వయసు, చిన్న వయసులో. అదో పెద్ద క్రెడిట్ వాడికి. మీరు ఏ వయసు నుంచి నాటక రంగంలో ప్రవేశించారు సార్ మీరు? నేను ఎస్ఎల్సీలో మొట్టమొదటి వేశాను. అంటే 15 ఏళ్ల వయసే? 1958. సుమారు 14-15 ఏళ్ల వయసు. 14, 44 నా బర్త్, 58. అదే 14 ఏళ్ల వయసులో మీరు వేశారు. అంటే పిఎల్ నారాయణ గారు 18 ఏళ్ల వయసులో ఆయన బెస్ట్ యాక్టర్గా అవార్డు. పిఎల్ నారాయణ గారిది తర్వాత ముందు నాటకం ఆడదని ఒకటి ఉంది, పిన్సెట్ శ్రీరామ్మూర్తి గారిది. ఆడదని టైటిల్ కానీ దాంట్లో లేడీ క్యారెక్టర్ ఉండదు. దాంట్లో వంటవాడి వేషం, శతవేషం అని అది వేశాను. అక్కడి నుంచి మొదలైనది. అంటే పిన్సెట్టి శ్రీరామూర్తి గారు అంటే మన రవిరాజ పిన్సెట్టి గారు నాన్నగారు గొప్ప రైటర్ అండి, గొప్ప దర్శకుడు. ఇందాక మీరు చెప్తూ ఈ కుక్క సినిమాలో తెలంగాణ స్లాంగ్తో నేను మాట్లాడానన్నారు. తర్వాత మీరు ఒక్కసారి మొత్తం లోకము ఆంధ్రదేశం అంతా ఒక్కసారిగా ప్రత్యేకంగా చూసి ఒక గొప్ప నటుడు వచ్చాడు అద్భుతమైన ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సినిమా ప్రతిఘటన. ఆ ప్రతిఘటనలో కాసయ్య పాత్ర, ఆ పాత్రలో కూడా మీరు కంప్లీట్ తెలంగాణ స్లాంగ్లో మాట్లాడారు. సో అది ఎలా టీ కృష్ణ గారు మిమ్మల్ని ఎలా పికప్ చేసుకున్నారు సార్ ఆ సినిమాకు? 1982లో మీరైతే ఏం చేస్తారని ఒక నాటిక వేశానండి. టీ కృష్ణ గారికి అలవాటు ఏమిటంటే, ఆయన షూటింగ్ చేసేప్పుడు ఎక్కడన్నా ఉంటే నాటకాలు పరిషత్ జరుగుతుంటే రాత్రి వెళ్ళి చూసేవారు. అంటే కొత్త సబ్జెక్టులు తెలుస్తాయి, ఇవన్నీ కొత్త నాటకాలు అవన్నీ ఉంటాయి, మంచి సబ్జెక్టులు దొరుకుతాయని చూసేవారు. అక్కడ మీరైతే ఏంటనే ఒక నాటిక వేశాను 82లో. ఆయన దగ్గర అప్పుడు ముత్యాల సుబ్బయ్య గారు కో డైరెక్టర్గా ఉండేవారు. నాటిక చూశారట, నాకు తెలీదు. కుర్రాడు ఎవడో భలే చేస్తున్నాడే, సినిమాకి కూడా భలే ఉంటాడు అని టీ కృష్ణ గారు అన్నారని తర్వాత తెలిసింది నాకు. 82లో చూశారు. 85లో వందే మాత్రం సినిమా తీస్తున్నారు. ఆయన అప్పుడు నర్రా వెంకటేశ్వర గారు కొంచెం పైకి వస్తున్న రోజులు, అది విలేజ్ పాలిటిక్స్ మీద నర్రా అనే 2 గ్రూపుల మధ్యన ఒక గ్రూప్ లీడర్గా నర్రాని పెట్టారు.
పెడితే నర్రాకు సినిమాను పెడితే డామినేట్ చేసేస్తారు, కానీ ఎవరన్నా రంగస్థల నటుడు దొరికితే బాగుండని టీ కృష్ణ గారు అంటాం. అప్పుడు ముత్యాల సుబ్బయ్య గారు అన్నారట. అందుకని నేను చెప్తాను ప్రతివాడికి టీవీలో ఎప్పుడు కూడా ఇంటర్వ్యూలు, ఓ మనిషి పైకి రావాలంటే డబ్బు సాయం అక్కర్లేదండి, ఒక మాట సాయం చేయాలి. అప్పుడు రంగస్థల నటు ఎవరిని ఉంటే బాగుంటుందంటే సుబ్బయ్య గారు అన్నారు. జ్ఞాపకం ఉందా మీకు? కొన్నేళ్ల క్రితం మనం నాటికి చూసాం, దాంట్లో ఒక కుర్రాడు భలే చేశాడన్నారు. అంటే బాగున్నాయి, అతను ఎట్ట దొరుకుతాడంటే ఏదో మొత్తాన్ని నన్ను పట్టుకున్నారు. పట్టుకుని తీసుకెళ్ళారు, వందే మాత్రం చేశాను, బ్రహ్మాండం పేరు వచ్చింది. ఆ తర్వాత 15 రోజుల తర్వాత ఎప్పుడో అప్పటికే ప్రతిఘటన షూటింగ్ జరుగుతోంది ఇంకోటి కూడా. దాంట్లో వేషానికి నన్ను పిలిచారు, టికెట్ గారు పిలిచి, ఏం లేదండి ద్వితీయజ్ఞం రెండో సినిమా కూడా ఇవ్వాలని ఉంది, 2 నిమిషాలు వేషం, ఓ పార్టీ ప్రెసిడెంట్ వస్తాడు, వచ్చి ఇదిగో బలనవాడికి సీట్ ఇస్తున్నాను మీరు కొన్ని మీటింగ్లో చెప్తాడు, 2 నిమిషాలు కనపడతారు, నన్ను తిట్టుకోవద్దు అని చెప్పి ముందే చెప్పారు. అంటే ఉందండి పెద్దవారు గుర్తుని పెట్టారు అన్నాను. అయిపోయింది. వైజాగ్లో ఓషన్ వ్యూ అనే హోటల్ అని, ఆ హోటల్లో నన్ను దింపారు. ఆ రూమ్ పిఎల్ నారాయణ రూమ్. ఇప్పుడు మనం కొత్త వాళ్ళం కదా, మన కోసం కొత్త రూమ్ ఇస్తారు. ఉంటే రాత్రి 12ంటికి వీడు దిగాడు, నల్లగా మకిలు పట్టేసి, ఏమిట్రా ఇట్లా ఉన్నామంటే ట్రైన్ మిస్ అయ్యానరా, అందుకని లారీ ఎక్కువ వచ్చారు, అది బొగ్గు లారీ, అంతా అయిపోయిందని మాకు కూర్చొని చెబుతారే, కోటయ్య నువ్వు తెలంగాణ రామాయణం చెబుతావు స్లాంగ్లో భలే ఉంటుంది, ఒకసారి చెప్పరా సరదాగా ఉంటుందని ఆయన కార్యక్రమం మొదలెడితే సరే నేను మామూలుగా కూర్చొని చెప్తూ మొదలెట్టాను. భలే ఉంటుందని. ఆ తర్వాత ఏంట్రా అంటే ఇలా ఎందుకు పిలిచారని చెప్పా. అంటే ఓ పని చేయరా ఒక్క నిమిషం అని, రాజకీయ నాయకుడు సోదరీమణులారు అంటారు కదా, తెలంగాణ స్లాంగ్లో ఎలా ఉంటుందని అన్నాడు. అప్పుడు మంచి మూడ్లో చెప్పాను, మీ అమ్మలకి మీ అక్కలకి అందరికీ పెడతా అండదండ దుంపదేగా అదరగొట్టా కదా అని ఫోన్ చేసి రూమ్కి పిలిచాడు ఆయన. రాత్రి 12ంటికి టీ కృష్ణ గారు రాగానే వేరే ఒక్క మూడ్లో వదలరా అన్నాడు. మళ్ళీ అన్నాను, ఆయన విని వెళ్ళిపోయాడు. కృష్ణ గారు వెళ్ళిపోయారా, ఎందుకు పిలిచావు ఆయన అన్న. లేదు తెలీదు కృష్ణ సంగతే, వాళ్ళిద్దరు బాగా క్లోజ్ లేడు, చూడ 15 గంటలు ఏం జరుగుతుందో అన్నాడు. ఆయన ఏం చేశాడు, స్క్రిప్ట్ పట్టుకొచ్చి, అంకుల్ మీకు అంతా స్క్రిప్ట్ తెలుసు కాబట్టి ఈ స్లాంగ్ చాలా బాగుంటుంది, ఎక్కడెక్కడ కుదిరితే బాగుంటుందో మీరు చూసి చెప్పండి అని చెప్పి పెడదాం అన్నాడు. ఆయన సీన్ చదవటం, నేను దాన్ని తెలంగాణలో చెప్పడం స్లాంగ్లో, అలాగ ఒక 8 or 9 సీన్లు వచ్చినాయి. అవే సినిమాలో ఉంటాయి. కానీ అది అసలు ఇప్పుడు చూసినా కానీ అంతేనండి, మనిషికి చెప్పానే అట్ట ఎవరికైనా సరే మనిషికి టైం వస్తే టైం ఉండదండి. గొప్ప మాట అది, టైం వస్తే టైం ఉండదు. వాటి టైం అంటే కాలం, అదంతా యోగం. ఆ టైంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అవును, ఉంటే లాంగ్ లివిటీ ఉంటుంది. అదే లేదా మధ్యలో వస్తాం, మధ్యలో పోతాం, కాలంలో కొట్టుకుపోతాం. కాలంలో నిలబడాలంటే ఆ యోగం ప్రారంభంలో అన్నారు ఒక మాట, గొప్ప మాట అన్నారు. అది ఎవరికైనా ఏ రంగంకైనా చెందుతుంది. ఇది ప్రారంభంలో బిగినింగ్లో ఒక మాట అన్నారు మీరు, మహానటుడు అది అంటే అలాంటి మాట అనొద్దు చాలామంది ఉన్నారంటే, లేదండి మీరు అనకపోయినా మేము అంటాము అని అంటూ మీరు ఏమన్నారంటే, గుమ్మడికాయ అంత ఇది ఉంటే సరిపోదు, ఆవగింజంత అదృష్టం ఉండాలన్నారు. అలాగే టైం వస్తే మీకు టైం ఉండదు అన్నారు. ఇప్పుడు టైం వస్తే టైం ఉండదు అంటే ఎవరికైనా సరే, ఎవరికైనా ఏ రంగమైనా ఎవరికైనా. అప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. లేదా టైం పోయిందంటే అవుట్, కాలంలో కొట్టుకుపోతాడు, తన తండ్రి కూడా పలకరించాడు, కొట్టుకుపోతాడు. తర్వాత ప్రతిఘటన తర్వాత మళ్ళీ మీకు వరుసగా చాలా అవకాశాలు వచ్చాయి సార్. అది నాకు తెలిసి ప్రతిఘటన 85 October 11th అండి. 12వ తారీఖు పెద్ద స్టార్ అయిపోయాను. అబ్బా, అక్కడి నుంచి నాకు ఫ్లైట్ లేకపోతే తప్ప ట్రైను ఆ ఊరికి నాకు తెలియదు. అలా అంటే అలా గ్రాఫ్ అలా వెళ్ళటమే అట్ట వెళ్ళిందండి. మీ టైం వచ్చింది. అదంతే, ఇక భగవంతుడు రాసిపెట్టి. అదే యోగం. ఇప్పుడు టైం రావాలి. తర్వాత మామూలుగా అతను మంచి టైమింగ్ ఉన్న నటుడు అంటుంటారు, అతను మంచి టైమింగ్ ఉన్న నటుడు. సో ఈ టైమింగ్ ఉన్న నటుల్లో మీరు 100% మీరు ఉన్నారు. తర్వాత సినిమా ప్రపంచంలో ఇతను అవసరం, చాలా అవసరం ఉందని కొంతమంది నటులు ఉంటారు కదా. ఒక 10% ఉంటారు, 90% వాడు ఉన్నా లేకపోయినా పర్వాలేదని వాళ్ళు కొంతమంది ఉంటారు.
ఒక 10% వీళ్ళు ఉండాలి. అంటే ఆ సినిమా సక్సెస్లో వాళ్ళు ప్రధానమైన పాత్ర పోషించే వాళ్ళు కొంతమంది అండి ఉంటారు. ఇప్పుడు ఒక 50-60 సినిమాల పేర్లు చెప్పుకుంటే ఆ సినిమాల సక్సెస్కి నా క్యారెక్టర్ కూడా ఒక పిల్లర్. అహనా పెళ్ళంట అవన్నీ మరి ప్రతిఘటన, అహనా పెళ్ళంట, మనీ మనీ మనీ, తర్వాత ఏమో వారసుడు, తర్వాత శత్రువు, రక్షణ, శత్రువు, గాయం, ఇలాగే గణేష్, ఇంట్లో ఇల్లాలు అంటే ఇంట్లో, అవును, మా నాన్నకు పెళ్ళి, ఇలా చాలా ఉన్నాయి, ఒకటి కాదు. ఇవన్నీ ఈ పేర్లన్నీ టక్కన ఆ సినిమా మీరు అనగానే ఆ సినిమా గుర్తుకొస్తుంది. మామగారు ఆ సినిమా అనగానే కాంబినేషన్, ఆ సినిమా అనగానే మీరు గుర్తుకొస్తారు. అలా తీసుకొచ్చిన సందర్భంలో అహనా పెళ్ళంట సినిమాకు జంధ్యాల గారు మిమ్మల్ని అనుకున్నారా, లేకపోతే రామానాయుడు గారు అనుకున్నారా సార్ మిమ్మల్ని తీసుకోవాలని?